వైద్యుల సమ్మె చిన్నారుల జీవితాలను చిదిమేస్తోంది. కమలనాథన్ కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ వైద్యులు నిన్నటి నుంచి సమ్మెకు దిగారు. ఓపీ సేవలను నిలిపివేశారు. దాంతో ఆసుపత్రికి వస్తున్న చిన్నారులకు వైద్యం అందడం లేదు. వైద్యుల సమ్మె చిన్నారుల పాలిట శాపంగా మారింది. వైద్యం అందగా 8 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వ వైద్యులకు ఉద్యోగాలు కల్పించడంలో పదోన్నతుల విషయంలో ఏపీ వైద్యులకు పెద్దపీట వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఇటు వైద్యులు అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అమాయక రోగులు వైద్యం అందక విలవిలలాడిపోతున్నారు. ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైద్యాధికారుల తీరుపై రోగులు మండిపడుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో ఇప్పటికే పలువురి పరిస్థితి విషమంగా ఉన్న ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఆసుపత్రి వర్గాలు మాత్రం ధర్నాకు అనుమతి తీసుకుని వైద్యులు వెళ్లినట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ సురేష్ కుమార్ తెలిపారు. చిన్నారులు వివిధ సమస్యలతో మరణించడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. వైద్యుల ధర్నాకు చిన్నారుల మరణానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు, తర్వాత స్ట్రైక్ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమి ఎఫెక్ట్ కాలేదు. పొద్దున 9 నుంచి 11 గంటల వరకు వైద్యులు కొంతమంది ధర్నా చేశారు. ఆ పీరియడ్లో ఎమర్జెన్సీలో ఎక్కువ వైద్యుల్ని పోస్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూశాం. మరణాలు ఎక్కువ జరిగినది ఉట్టి అపోహ మాత్రమే, అట్లాంటిది ఏం లేదు. లాస్ట్ 24 అవర్స్లో మామూలుగా 8 మంది చనిపోయారు. దాంట్లో 6 న్యూ బార్న్ బేబీస్ ఉన్నారు. ఆందోళనలతో బిజీగా వైద్యులు ఉండడంతో ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నీలోఫర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఒకే రోజు 8 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నీలోఫర్ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్య ధోరణిని వారు హెచ్ఎంటీవీకి వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇక్కడికొస్తే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని రోగుల బంధువులు తెలిపారు. పరిస్థితి బాగలేదండి, డాక్టర్లు సరిగా లేరు, ఇక్కడ పరిస్థితి బాగలేదు. టెస్టులు బయటికి వెళ్ళమని మాట్లాడుతున్నారు. కనీసం ఇక్కడ ఇది కూడా సస్కరాలు లేవు. కనీసం నీళ్ళ కూడా అవస్థితి బాగలేదు. ఇక్కడ ఒకరోజు అయితే 10 మంది, నిన్నైతే ఒకరోజు 15 మంది చనిపోయారు. ఇప్పుడు ఏమైనా డాక్టర్లు అయితే బయటికి పోయి చేయించుకోండి, మీరు టెస్టులు బయట చేయించుకోండి, ఇక్కడైతే డాక్టర్లు లేరు అని ఆల్రెడీ బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ తీసుకుని బయటికి తీసుకెళ్ళమన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి కనీసం అసలు నీళ్ళ సౌకర్యం కూడా లేదు, బయట సౌకర్యాలు కూడా లేవు. జనాలు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చాలా అవస్థలు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సక్రమైన ట్రీట్మెంట్ జరిగే విధంగా అందరికీ ఇక్కడ హాస్పిటల్కి వచ్చే నిరుపేదలు వస్తారు, గరీబులు వస్తారు. కాబట్టి ప్రభుత్వము ఎన్నో నిధులు ఇస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం అంటే ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు? వైద్య ఆరోగ్య శాఖకి ఇచ్చే నిధులన్నీ ఏమవుతున్నాయి? మరి ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తాను? దానికి మనకు సంబంధించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏం చేస్తాడు? దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి నీలోఫర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోకముందే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.